అందరికీ నమస్కారం. ఈ నెల 12వ తేదీన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బర్త్డే సందర్భంగా ఒంగోలులో ఉన్నటువంటి ఆయన ఫ్యాన్స్ కు గతంలో అయితే ఒక పండుగ వాతావరణం. బాలినేని బర్త్డే అంటే ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఒక పండుగ వాతావరణంలో సేవా కార్యక్రమాల ద్వారా, అదే విధంగా ఇతరితర అన్నదానాలు కానీ భారీగా ఎక్కడైతే గతంలో ఆయన వైసీపీలో పనిచేసిన టైంలో కూడా మరి మంత్రిగా 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి. అదే విధంగా ఆయన బర్త్డే అంటే అక్కడ గతంలో ఆ పార్టీ నాయకులకి ఒక పండుగ వాతావరణంలో చేశారు. మరి ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో ఉన్నారు. ఆయన బర్త్డే సందర్భంగా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో మరి ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో కొంతమంది ఆయన అభిమానులు, కార్యకర్తలు, ఆయన దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులు, ప్రస్తుతం ఆయన వెంట నడుస్తున్నటువంటి కార్పొరేటర్లు, వీరందరూ కూడా మరి ఒక 4-5 రోజుల క్రితం నుంచే బాలినేనికి బర్త్డే సందర్భంగా కూడా భారీగా పోస్టులు పెడుతున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో మరి నడుస్తున్న వేళ ఆయనకు జనసేన పార్టీలో మరి కొత్త సంవత్సరంలో కూడా కొత్త పదవి వస్తుందని ఇప్పటికే దాని మీద కొంత టాక్ అయితే వినిపిస్తా ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు చాలా దగ్గరగా ఆయన్ను చూస్తున్నారని, మరి పార్టీ సంస్థాగతంపై నిర్మాణం చేపట్టినప్పుడు పార్టీలో క్రియాశీలకమైనటువంటి పదవులు కేటాయించేటప్పుడు ఖచ్చితంగా ఒక మాస్ లీడర్ గా పేరు పొందినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి రాజకీయంలో అపరచానికుడిగా, రాజకీయంలో తనకంటూ ఒక మంచి వాతావరణంలో నడవగలిగినటువంటి వ్యక్తి, పార్టీని దిశ మార్చగలిగినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి అని ఇప్పటికే తెర వెనుక కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినటువంటి సందర్భం. ఆయన మార్కాపురంలో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా బాలినేని నా సొంత మనిషి అని చెప్పినటువంటి పరిస్థితులు మనం చూసాం. అప్పటి నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి త్వరితగతిన పదవులు కేటాయిస్తారని అందరూ ఆశించారు. అయితే ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి జనసేన పార్టీలో ఎలాంటి పదవి అనేది కూడా లేదు. సో ఆ పదవులు లేకపోవడంతో ఆయన ఒంగోలుకి దూరంగా కూడా రాజకీయాలు చేస్తున్నటువంటి సందర్భం. ఈ మధ్య కాలంలో కొన్ని పత్రికల్లో కొన్ని ఛానల్లో వస్తున్నటువంటి వార్తల దృష్ట్యా కూడా బాలినేనికి మరింత రాజకీయంగా ప్రయారిటిస్తారు, ఒక ఎమ్మెల్సీ ఇస్తారు, ఎమ్మెల్సీ ద్వారా ఆయన మళ్ళీ రాజకీయాల్లో కూడా ఎంటర్ అవుతారని ఇప్పటికే జనసేన పార్టీ తరఫున మరి ఆయన అభిమానులుగా చెప్పుకునేటువంటి వారంతా కూడా ఒంగోలులో ఆ శుభదినం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఏ విధమైనటువంటి క్లారిటీ రాకపోవడంతో మరి బాలినేని ఫ్యాన్స్ కొంత మరి ఇబ్బందులకు గురవుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. గతంలో 2024లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలక్షన్ స్ట్రాటజీలో పనిచేసినటువంటి క్యాడరు, బాలినేని శ్రీనివాసరెడ్డి తోటి నడిచినటువంటి వ్యక్తులు ప్రస్తుతం ఇప్పుడు మరి వైసీపీలో ఉన్నారా, లేకపోతే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారా, లేకపోతే జనసేన పార్టీలో ఆయనతోటే నడిచారా, లేకపోతే ఆయనకు పదవి ఇచ్చినప్పుడు తాము రాజకీయంగా కూడా మళ్ళీ స్పీడ్ అవుదామని ఇప్పటికీ గ్రామాల్లో సైలెంట్ గా ఉన్నారా అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. బాలినేనికే ఇంత హైప్ ఎందుకు వస్తుంది? గత 5 సార్లు ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా మనం చూసాం. ఆయన తిరుగులేనటువంటి విజయాలను నమోదు చేసుకున్నటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఒక 2014లో ఆయన ఓటమి చవి చూడటం, మళ్ళీ 2024లో ఓటమి చవి చూడటం కూడా ఆయన మానసికంగా మరి అనేక ఇబ్బందులు పడుతున్నారనే టాక్ అయితే బహిరంగంగానే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి సైలెంట్ గా మోడ్లోకి వెళ్ళటంతో దాదాపుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్న వేళ ఈ 2 సంవత్సరాల్లో మరి ఆయనని నమ్ముకున్నటువంటి క్యాడర్ కానీ, ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి లీడర్షిప్ కానీ ప్రస్తుతం గ్రామాల్లో కానీ, అదే ఒంగోలు నియోజకవర్గంలో కానీ మరి ఆయన్ను అభిమానించే వ్యక్తులు మరి రాబోయే రోజుల్లో కూడా రాజకీయంగా ఆయన స్టెప్ తీసుకుంటే ముందుకు వెళ్తాం అనుకునే వ్యక్తులు మరి ఇప్పుడు ఆయన వెంటే ఉన్నారా లేరా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. కొంతమంది మాకు పార్టీ ముఖ్యము, మరి పార్టీలో ఏ లీడరు అయితే యాక్టివ్ గా ఉంటారో ఆ లీడర్ వెంట నడుస్తామని చెప్పి కొంతమంది రాజకీయంగా కూడా మరి బాహటంగానే కొన్ని మీటింగుల్లో కూడా మరి గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి తోటి మరి నడిచి ఆయన కనుసరణలో పనిచేసి ఆయన ద్వారా లబ్ధి చేకూర్చున్నటువంటి వ్యక్తులు మరి ఇప్పుడు ప్రస్తుతం ఒక పార్టీలో కూడా మరి ఆయన మీదే సెటైర్లు వేస్తూ గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నటువంటి పరిస్థితులు ఒంగోలుతో పాటు చుట్టుపక్కల ప్రాంతంలో కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మార్కాపురం జిల్లా కూడా దాదాపుగా పూర్తవుతున్న వేళ
ఇటు ప్రకాశం జిల్లాకు సంబంధించి మార్కాపురం జిల్లాకు సంబంధించి ఈ రెండు జిల్లాలకు సంబంధించి కూడా మనకి ఇద్దరు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులను కూడా నియమించే అవకాశాలు ఉన్నాయి. మరో 2 నెలల్లో పార్టీ దీనికి సంబంధించి సభ్యత్వాలు, అదేవిధంగా పార్టీలో నామినేటెడ్ పదవులు, గ్రామ స్థాయి నుంచి కూడా మరి జనసేన పార్టీకి సంబంధించి పదవుల కేటాయింపు కూడా మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చురుగ్గా దీనిపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తూ ఉంది. సో బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో ఆయన కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డికి వారిరువురు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలాగా జనసేన పార్టీలో క్రియాశీలకమైనటువంటి పదవులు వస్తాయని ఇప్పటికే ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి మరి కొంతమంది లీడర్షిప్ అయితే చెప్తా ఉంది. అదేవిధంగా కొంతమంది గతంలో జనసేన పార్టీలో కొన్ని వర్గాలు ఉన్నాయి, దానితోడు ఇప్పుడు బాలినేని వర్గం మాత్రమే యాడ్ అయింది. సో రాబోయే రోజుల్లో కూడా పదవులు పార్టీ కోసం గత కొన్ని సంవత్సరాలుగా కష్టపడిన వారికే ఇస్తారు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త లీడర్స్ కి అంతగా కూడా పదవులు రావు అని కొంతమంది బాటంగానే చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి వెళ్ళి దాదాపుగా సంవత్సరం పూర్తయిన సందర్భంగా కూడా ఇప్పటి వరకు ఆయనకు జనసేన పార్టీలో కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో కానీ నామినేటెడ్ పదవి రాకపోవటం, జనసేన పార్టీలో క్రియాశీలకమైనటువంటి పదవి రాకపోవటం, రాజకీయంగా కూడా ఆయన పొలిటికల్ కెరీర్ కు దాదాపుగా సంవత్సరం నుంచి కార్యకర్తలకు ఎడబాటుగా ఉన్నటువంటి వ్యక్తిగా గతంలో మరి ఒంగోలు వస్తే ఆయనకు వచ్చేటువంటి హైపు, ఒంగోలులో మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నా కూడా మరి ఆయన చుట్టూ ఆయన ఇంటి దగ్గరకు వచ్చి కార్యకర్తలు నాయకులందరూ కూడా మరి ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితులు మరి ఆ రోజులు గుర్తు చేసుకుంటున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరో 2 రోజుల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి బర్త్డే సందర్భంగా మరి కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేలాగా మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది జనసేన పార్టీ నాయకులు, బాలినేని ఫ్యాన్స్ అయితే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మరొక 2 రోజుల్లో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని తమ బాస్ అయినటువంటి బాలినేని బర్త్డే వేడుకలకు మరి ఇప్పటి నుంచే కార్యకర్తలన్నీ అందరూ కూడా సేవా కార్యక్రమాల ద్వారా వారి బర్త్డేని నిర్వహించాలని వారంతా కూడా మరి చురుగ్గా ప్రయత్నాలు చేస్తా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికైనా కూడా జనసేన పార్టీ అధినాయకత్వం మరి పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టి బాలినేని లాంటి ఒక మాస్ లీడర్ను గనక మళ్ళీ తెర మీద కనుక తీసుకొస్తే ఆయన ప్రభావం వల్ల ఒక 2-3 జిల్లాల్లో మరి మరింత ప్రయారిటీ ఉంటది. రాజకీయంగా ఆయనకు ఒక మంచి భవిష్యత్తు ఉంటది. రాజకీయంగా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా మరి ఎడిక్ట్ అవుతారు. మరి జనసేన పార్టీ కూడా రాబోయే రోజుల్లో అటు మార్కాపురం ఇటు ప్రకాశం జిల్లాలో కూడా కొంత హైప్ వస్తుందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం మరి జనసేన పార్టీలో ఫైనల్ కాబట్టి మరి ఆయన క్రియాశీలక పదవి పార్టీలో ఇస్తారా, లేదంటే నామినేటెడ్ పదవి వైపు బాలినేని తీసుకెళ్తారా, మరి ఆయన కుమారుడు పరిస్థితి రాబోయే రోజుల్లో మరి వారిద్దరికి జనసేన పార్టీలో ప్రయారిటీ కల్పిస్తారా అనేది కూడా మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. కొత్త సంవత్సరంలో మేబీ బాలినేని శ్రీనివాసరెడ్డికి కొత్త ఆశలతోటి కూడా ఎక్కడైతే క్యాడర్ రెడీ అవుతా ఉందో చూద్దాం మరి రాబోయే రోజులు ఎలా ఉంటాయి అనేది కూడా.